అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఆసరా డబ్బుల పంపిణీ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమానికి లేటుగా వచ్చిన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి నేరుగా మాట్లాడడానికి మైక్ తీసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ లిఖితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ వీరాంజనేయులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు మాజీ చైర్మన్ వీరాంజనేయులను వేదికపై నుంచి కిందకు తీసుకొచ్చారు. దీంతో బీసీ నేతల పట్ల వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి తీరును తప్పుపడుతున్నారు నియోజకవర్గ బీసీ నాయకులు. టైం లేదంటే నువ్వు గంటలు పెట్టి చెప్పిన టైం మీరు రావాలి కానీ మీరు లేట్ చేస్తే అలాంటి కాదన్నా. మహిళలు ఉన్నారు, మహిళలు 2 నిమిషాలు వచ్చేసి ఏమైతుంది లేదు. మహిళా సంఘం ఉన్నప్పుడు 4 మాటలు వాళ్ళు కూడా ఇంప్రెషన్ అవుతారు. ప్రభుత్వం పైన కూడా సీఎం పైన కూడా అట్లా కాదు. మహిళా సంఘం మాట్లాడుకుంటే ఏం పార్టీ ఏం తెలియదు. మహిళల గురించి అవమానం చేస్తుందా? వేరే వాళ్ళు వచ్చినప్పుడైతే మాట్లాడుతాము. లోకల్ మండలంలో ఏం భయపడిస్తావా నువ్వేమన్నా? పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకని అక్కడ అంత గొడవకు అసలు ప్రధాన కారణం ఏంటి? ఎమ్మెల్యే లేటుగా వచ్చి ముందుగా మాట్లాడటమేనా, లేదంటే ఇంకేదైనా సమస్య ఉందా? మొత్తానికి ఎలా సద్దుమణిగింది? నందు, ఏదైతే గుంతకల్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటి దాదాపు 2 ఏళ్ల కాలంగా కూడా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఈ రోజు ఆ అసంతృప్తికి సంబంధించిన ఏదైతే వాళ్ళ స్థాయి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమైనాయని చెప్పొచ్చు. రెండోది, ఈ రోజు అంటే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 23వ తారీఖున ఈ ఆసరా డబ్బులన్నింటినీ కూడా బటన్ నొక్కి వారికి ఖాతాల్లోకి చేరుతాయని చెప్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే మండలాల వారీగా ఇచ్చిన ఏదైతే డబ్బు వచ్చిందో పొదుపు సంఘాలకు వచ్చిన డబ్బుని వాళ్ళ మహిళల అకౌంట్లోకి వేయకుండా బ్యాంకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పక్కన పెట్టించి ఒక మీటింగ్ సమావేశం లాగా పెట్టి ఆ సమావేశాల ద్వారా ఈ విధంగా డబ్బులు మళ్ళీ తాము రిలీజ్ చేస్తున్నట్లు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని దీన్ని చేపడుతున్నమాట. ఇప్పటికి 1.5 రోజులు గడుస్తున్నా కూడా చాలా సంఘాలకు డబ్బులు పడలేదు. ఏదైతే డబ్బులు వచ్చిన సంఘాలకు మాత్రం వాళ్ళ ఖాతాలకు డబ్బులు వెళ్లకుండా బ్యాంకుల దగ్గర మాత్రం వీళ్ళంతా కూడా ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా వీటిని ఆపడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే తన గుంతకల్ నియోజకవర్గంలోని ఈ పామిడి మండలంలో ఈ రోజు ఆ డ్వాక్రా మహిళా సంఘాలకు ఆ డబ్బులు రిలీజ్ చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అయితే ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఆలస్యంగా రావడంతో పాటు నేరుగా వస్తానే తన మైక్ తీసుకొని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్న లిఖిత ఎవరైతే అంటే వీరాంజనేయులు కూడా మాజీ చైర్మన్, వాళ్ళ కూతురేను, ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మహిళా సంఘాలకు సంబంధించిన అంశం కాబట్టి కొద్దిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఎమ్మెల్యే అలా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నేరుగా తానే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పడంతో వాళ్ళకి మాట్లాడాల్సింది అని చెప్పి వాదన దిగడం. రెండోది, ఎమ్మెల్యే వాళ్ళని పూర్తి స్థాయిలో స్టేజ్ దిగిపో అంటూ హెచ్చరింపు చేయడం, మరియు పోలీసులు కూడా వీరాంజనేయులను కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అంతా కూడా మనం విజువల్స్ దృశ్యాల్లో కనిపిస్తుంది. నిన్న టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ డిక్లరేషన్ మీద పెద్ద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు ఆ డిక్లరేషన్ తప్పబట్టిన దాంట్లో ఏదైతే వీరాంజనేయులు కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు అదే వీరాంజనేయులు అధికార పార్టీ ఎమ్మెల్యే చేతిలో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఈ రోజు తను మాట్లాడడానికి తన కుమార్తెకి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం చర్చగా మారింది. నందు, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.